అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. అతి మంచితనం, అతి నిజాయితీ, ఈ రెండిటి వల్లే తను ఓడిపోయానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్నటి రోజున తాడేపల్లిలోని ఆయన నివాసంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించుకున్నారో అందులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఎవరెవరు ఆయనతో ఏవో మాట్లాడినారో ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చెప్పడం జరిగింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఇవన్నీ కూడా కారణమా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మన ముందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనం వల్ల అతి నిజాయితీతనం, అందరితో చాలా యథార్థంగా ఉండడం, వీటి వల్ల ఆయన ఓడిపోయాడు అని చెప్పేసి ఆ పేర్ని నాను మరి కొడాలి నాను చెప్పారంట. ఆయనతో ఏమంటారు దీని గురించి? అదే మనకి వినపడేలాగే అన్నారు, నీకు అబద్ధం ఆడతాం రాదన్నా అన్నారని అంటాడు అతను. ఇప్పుడు ఇది ఒక రుగ్మత అండి, దీనికి చికిత్స చేయించుకోవాలి. రుగ్మత అంటారా? రుగ్మత. ఎందుకంటే డిజైర్ కూడా ఉంటుంది కొంతమందికి. ఇది రకరకాల మనుషుల్లో మనస్తత్వాలకు సంబంధించి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక పుస్తకం రాసింది రాజశేఖర రెడ్డి గారి మీద, వాళ్ళ మీద రాసి అందులో 7 ఎపిసోడ్ జగన్ ఎపిసోడ్ ఒకటి ఉంది. అందులో నాలో నాతో వయసు ఏదో వయసారు ఏదో ఉంది కదా, అలాంటి దాంట్లో ఆవిడ చెప్తున్నా, అంటే ఆవిడ రాసింది ఆవిడ ఏదన్నా రాయించిందో తెలియదు కానీ ఆవిడ చెప్తుంటే కూడా రాత్రి ఆవిడకి ఏం వచ్చినాయి. కానీ అలాంటి భయపెట్టడం అలాగే ఉంటాయి. ఎవడ కూర్చుని పేపర్ పెన్ పెట్టి రాయరు సాధారణంగానే, అదే కొంతమంది తప్ప. అందులో ఇతను సన్నీ బాబు అని పిలుస్తారు అనుకుంటాను ఇంట్లోని. సన్నీ బాబు చాలా బుద్ధిమంతుడు, చాలా జాగ్రత్తగా దూకునేవాడు. ఈ టైప్ రాసుకుంటూ వచ్చి అతను రూపురేఖ లావణ్యాలు గుణగణాల గురించి రాసింది ఆవిడ. అతనికి అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడంట. అందులో అందరూ అవినీతి కట్ట అంటున్నారు కదా, నాన్నగారిని దోచేసుకున్నారు అంటున్నారు కదా, అంటే ఏంటమ్మా అని అడిగాడు. లేకపోతే బ్లాక్లో టికెట్లు కొనొచ్చా సినిమాకి, ఇలాంటివి అంటే ఏమనుకుంటారు అంటే ఏమీ తెలియని ఎర్రోడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం, అంటే ఇలాంటివి ఇష్టం ఉండదని. అలాగే బాతిరెడ్డి గారు కూడా ఏదో వీడియోలో మాకు రాజకీయాల వ్యాపారం అబద్ధాలు ఆడుతూ నేర్పించలేదన్నా అని చెప్తుంది ఎవరికో. ఇలాగ అంటే వాళ్ళు సెల్ఫ్ ప్రొజెక్షన్ బాగానే చేసుకుంటారు. ఓకే. ఎవరు తర్వాత కొంతమందిని పెట్టుకున్నారు. ఎలాగంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఎలాగిస్తారంటే తనని పొగిడినా, తనకు ఆనందం కలిగించే విషయాల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నా వాళ్ళు కొంచెం మంచి పదవులు ఇవ్వటం, లేకపోతే వాళ్ళని చేరదీయటం చేసేటప్పటికి ఏం చేస్తారు, అందరూ తలకో 2 సిడతలో కొనుక్కుంటారు భజన చేస్తానే. ఓకే. మీరు చూడండి కావాలంటే అసెంబ్లీలోను పోటీ పడి పొగిడివ్వరు అతన్ని. ఒక ఆవిడైతే నీ నవ్వు వరం నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అన్నది ఒక ఆవిడ, బాగా చదువుకున్న ఆవిడ. పైగా రోజా ఏమో నువ్వు సూపర్ అన్నయ్య, జగనన్న నువ్వు సూపర్ అనేదో ఆవిడ. కరణం ధర్మశ్రీ అని ఒక అతను ఎమ్మెల్యేగా ఉండి అతను ఇతని మీద గేయాలు రాసేసి పాడేసాడు అసెంబ్లీలో. ఏమండి ఇలాగే అందరూ ఒకళ్ళని మించి ఒకళ్ళు. ఆవిడ ఉండవెల్లి శ్రీదేవి గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు జగనన్న గుండె ఏం కొట్టుకుంటుందంటే జగనన్న అని కొట్టుకుంటుంది ఇలాంటి అనేవారు. అతనికి ఇష్టమయ్యి అలా అనిపించుకోవడం. తర్వాత ఇక ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎవడు వీలుంటాడు అదే అలా కూడా జగనన్న చిన్నపిల్లల చేత జగన్ మావయ్య అనిపించేవారు ఇలాగ. అది ఆయన రమణారెడ్డి గారు బాగా అంటాడు, నెల్లూరు రమణారెడ్డి గారు బాగా అంటాడు. ఇలాగా ఈ మధ్యకాలంలో ఎవరు అంటలేదు ఆయన్ని. ఈ మధ్యకాలంలో ఓరు బాబు పేరు చెప్పుకుంటేనే మనకు దెబ్బ అయిపోయేలా ఉన్నాం, ఈ మసికొట్టును ముట్టుకోకూడదురా బాబు దూరంగా పోతున్నారు అందరూ. ఈయన ఓడిపోడిగా ఏదో ఊరికైనా అరుచుకుంటున్నాడు కానీ ఎవరు ఆయనతో లేరు, ఇంకా అయిపోయిందంటారు బ్యాచ్. దాంతో ఇప్పుడు అవన్నీ పునశ్చరణ అంటారు దాన్ని, సింహావలోకనం చేసుకుంటున్నాడు. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అని చెప్పేసి బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవి వింత నాటకం ఏదో పాట ఉంటుంది. అలాగా ఇతను చాలా బాధ వచ్చేస్తుంది. ఎవరు కనీసం పొగిడేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. ఇది వరకు డబ్బులు ఆశపడన్నా కొంతమంది ఏదో రకంగా పొగుడుతూ ఉండేవారు. ఇంకా అప్పుడు ఏమవుతున్నాడంటే ఎవరు డప్పు కొడతలేదు, ఆ డప్పు ఇలా ఇయ్యరే అని ఇతనే కొట్టుకుంటున్నాడు. దీన్ని ఏంటంటారు, కేసీఆర్ గారు ఒకసారి అన్నాడు పరడబ్బా, సొంత డబ్బా, పరస్పర డబ్బా అని. అలాగే ఇతను పరడబ్బా ఎప్పుడు కొట్టలేదు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి డబ్బా కొట్టలేదు, తను కొట్టించుకున్నాడు. పరస్పర డబ్బా కూడా కొట్టలేదు, ఎవరన్నా డబ్బా కొట్టినప్పుడు కూడా ఇతను కొట్టలేదు. కానీ ఎలక్షన్ ముందు మాత్రం ఒక లైట్గా కొట్టాడు. ఏంటి, ఇతను సౌమ్యుడు, బుద్ధిమంతుడు, ఆస్తిపాస్తులు లేవు అంతంత మాత్రమే. వాళ్ళందరూ కూడా నరరూప రాక్షసులు పైగా వాళ్ళందరూ ఉన్నాయి.
అవినీతి చక్రవర్తులు నర్రూప రాక్షసుల్ని వీళ్ళు అంతంత మాత్రమే చాలా మంచోళ్ళు సౌమ్యులు అని చెప్పాడు. అదొకటే అతను పరడబ్బా కొట్టింది. ఓకే, అది కూడా గెలుపు కోసం అంటారా? అది కూడా పరస్పర డబ్బా. ఆడు కొట్టిన తర్వాత ఇతను కొట్టాడు. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెవరో కొడతలేదు కదా అని డబ్బు తీసుకుని కొట్టుకుంటున్నాడు. ఏంటి నీకు అబద్ధం ఆడటం చేత కాదు, నిజాయితీ ఎక్కువైపోయింది. ఏంటి ఎక్కువైపోయింది నిజాయితీ? అసలు ఆ మాట అంటే నోరు ఎలా వచ్చిందండి? మంచి సూదిగా ఉన్న దబ్బలం తీసుకుని పేకదారం అంటారు కదా, నైలాన్ దారం, దాన్ని 6-7 దారాలు కలిపి పేని దాంతో కుట్టేయాలి మూతాళది. అలాంటి మాటలు మాట్లాడేది. ఏంటండి అయ్యి? ఇతనికి అబద్ధం ఆడటం చేత బతుకే అబద్ధం, ఆ పార్టీ పునాది అబద్ధం, అతని నడవడిక అబద్ధం, నడత అబద్ధం, ఎన్ని అబద్ధాలే. ఏది నిజం ఉంది అతని దాంట్లో? ఎక్కడ నిజాయితీ ఉంది? బతుకంతా దొంగ బతుకు కదండి. అతను ఏముంది అతను కదా? 2004 ముందు ఏం అతను ఎవరో, 2024కి అతను ఏంటి? అతని ఆస్తిపాస్తులు ఏంటి? ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి, అంతకుముందు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టి కొల్లగొట్టేసి ఈ రాష్ట్రంలో అన్ని వైపులా ఎక్కడ ఏది శ్మశానాల నుంచి మొదలుకొని పర్వతాల వరకు మింగేసాడు. ఏది మిగల్చలేదు, మొత్తం నాగేసాడు. ఇప్పుడు తేనె ఉంటుంది కదా, తేనె ఏం చేస్తాం మనం? ఇప్పుడు పాయసం తిన్నాం అనుకోండి, ఆ గిన్నె కింద కొంచెం అంటుకుంటుంది, భోజనం చేసినా ఎంగిలి అంటుకుంటుంది. కానీ తేనె ఏం చేస్తారు? శుభ్రంగా నాకేస్తాం కదా, ఆ ప్లేట్ చిన్న ప్లేట్లో పోసుకుని. అలా నాకేసాడు రాష్ట్రాన్ని ఇతను, ఎక్కడ మిగల్చకుండా. ఇతను నిజాయితీ గురించి, అబద్ధాల గురించి ధర్మరాజులాగా, హరిశ్చంద్రుడిలాగా, వాళ్ళ తమ్ముడు అన్నయ్యలాగా మాట్లాడుతుంటే అతను జనాలకి అతనికి పిచ్చి ఉంది, నో డౌట్ లేదంటారు. ఇలాంటి మాటలు మాట్లాడితే మరి పిచ్చి ఉన్నట్టే కదా, మానసిక రుగ్మత ఉన్నట్టే, దానికి చికిత్స కావాలి. ఈ మాటలు వింటే ప్రజలు కూడా పిచ్చి వస్తుంది అంటున్నాను నేను. అర్థమైందా మీకు? ఇలాంటి మాటలు వింటే ఎర్రగడ్డ దారి కట్టి వెళ్ళినప్పుడు వినపడతాయి, కిటికీలోంచి వస్తుంటే ఇలాంటి మాటలు మనకి. వాళ్ళ వార్డుల్లోకి వెళ్ళినప్పుడు కిటికీలు విన్నాం అనుకోండి, వాళ్ళు రకరకాల కారణాలతో మానసిక వైకల్యంతో ఉంటారు పాపం. దాని చికిత్స ఉంది, వాళ్ళు చికిత్స చేస్తే బాగుపడి వచ్చేస్తారు, లైట్లో సెట్ అయిపోతారు. ఇది ఇతనికి ఉన్న రోగానికి నివారణే తప్ప చికిత్స లేదు. ఓకే, నివారణ చేసే పరిధి దాటిపోయింది, స్టేజ్ దాటిపోయింది. ఇంకితను ఇప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు. ఇప్పుడు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేస్తాను అంటున్నాడు. ఎలా వచ్చేస్తాడు? వాళ్ళు ఇంట్లో సెట్టింగ్ వేసుకుని, ఇప్పుడు గుడి సెట్టింగ్ వేసుకున్నట్టు, సచివాలయం సెట్టింగ్ వేసుకుని మాట్లాడినట్టు, ఇంట్లో ఒక అసెంబ్లీ సెట్టింగ్ వేసుకుని ముఖ్యమంత్రి బోర్డు పెట్టుకుని ఆ ఉన్న వాళ్ళందరినీ, ఆ గ్యాంగ్ పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందం మిగులుతుంది. ఇప్పుడు చాలామంది అందరూ పోతున్నారు, పార్టీ కూడా అందరూ పోతున్నారు. పోయిన వాళ్ళు పోగా మిగులుతారు కదా, ఆ డోలక్కల బృందం, మేజవాణి బృందం ఏం మిగులుతారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ముఖ్యమంత్రి యాక్ట్ చేయాలి అంతే. ఇంకంతకన్నా దారే లేదు. అప్పుడు కూడా జనాలు జాలిగా ఫోన్లో మతి లేకుండా ఉన్నాడు మనిషి, అప్పటి నుంచి నువ్వు ఓడిపోయిన కాడి నుంచేనని చెప్పుకుంటారు. అప్పుడు కూడా సానుభూతి చూపించడం, జనాలు కూడా అప్పుడు కూడా సానుభూతి ఆ రకంగా వస్తాయి. ఒకప్పుడు బాగానే ఉండేవాడు అండి, తర్వాత శాస్త్రలో ఎక్కువైపోయి, అప్పుడు కూడా మాకు తెలియలేదు ముందు, ఇతనికి ఫస్ట్ నుంచి ఉందే కానీ అప్పుడు తెలియలేదు, ఇప్పుడు బయటకు వచ్చేసింది బాగానే అంటారు. మొత్తానికి జనాలు కూడా పిచ్చోళ్ళు అయిపోతారు అంటారు. ఇంక పిచ్చోళ్ళు ఎవరు చెప్పుకుంటారు ఇలాగా. ఈ మాటలు ఒకసారి విన్న తర్వాత బాబు పిచ్చి వచ్చేద్దరా బాబు మన కానీ దూరంగా పోతారు. ఎప్పుడైతే ఆయన పరిస్థితి పిచ్చి వస్తుంది గ్యారంటీ కానీ. అర్థమైందండి? ఖచ్చితంగా చూద్దాం సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఎక్కడి నుంచి అయినా మారిద్దా లేదా మీరు చెప్పేదాన్ని బట్టి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.